కేరళలో అతిపెద్ద పండుగ ఓనం. దీనిని మలయాళీలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. 10 రోజుల పాటు కేరళలో సందడి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులంతా ఒక చోట చేరి సాంప్రదాయ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. పడవ పందేలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓనం పండుగ అద్భుతంగా చేసుకుంటారు. ఈ పండుగను బలి చక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ చేసుకుంటారు. అసలు బలి చక్రవర్తిని ఎందుకు భూమి మీదకు ఆహ్వానిస్తారు? అసలు ఈ పండుగ వెనుక కథ ఏంటో తెలుసుకుందాం. వాస్తవానికి ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకునే కథ బలి చక్రవర్తికి సంబంధించింది. రాక్షస రాజు అయినప్పటికీ బలి చక్రవర్తి చాలా దయగల రాజు. పైగా దానగుణంలో మిన్న. భూమిని రాక్షసుల నుంచి రక్షించటానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి ఆయన దగ్గరకు వెళ్ళాడు. 3 అడుగుల నేలను దానంగా అడిగి 1 అడుగు భూమిపై, మరో అడుగు ఆకాశంపై పెట్టాడు. 3వ అడుగుకు చోటేదని విష్ణుమూర్తి అడగ్గా తన తలను బలి చక్రవర్తి చూపించాడు. అంతే, బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయితే విష్ణువుకు 3వ అడుగుగా తన తలని ఇచ్చే ముందు తాను ప్రతి సంవత్సరం భూమిపైకి వచ్చే విధంగా బలి చక్రవర్తి వరం కోరడంతో విష్ణువు అంగీకరించాడు. అప్పటి నుంచి బలి చక్రవర్తి భూమిపైకి వస్తాడని నమ్ముతూ ఓనం పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగను కూడా వినాయక చవితి మాదిరిగానే 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ తిరువోణంతో ముగుస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా ఐక్యతతో పాటు సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి ప్రతీకగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా మలయాళీలంతా సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఇంటి ఆవరణను రంగురంగుల పూలతో అలంకరిస్తారు. ఈ సందర్భంగా సద్య అనే ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఇక భోజనంలో దాదాపు 26 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేస్తారు. బంధుమిత్రులంతా ఒక చోట చేరి అరిటాకుల్లో విందు భోజనం చేస్తారు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే ఈ సమయంలో నౌకా వల్లంగా పిలువబడే బోట్ రేస్ నిర్వహిస్తారు. ఈ బోట్ రేస్ లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. ఈ 10 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రజలు సంబరాల్లో పాల్గొంటారు.